పేతుర్ని హేరోదు రాజు చంపాలని చెరసాలలో వేయించాడు. అప్పటికే యాకోబుని చంపేశారు. చాలా భయంతో సంఘం ఉంది. పేతురుకి ఇటువైపు ఒకళ్ళు సైనికుల్ని ఆ యొక్క సంఖ్యలతో ఎటు కదలకుండా అంత పకడ్బందీగా ప్లాన్ వేసి చంపాలని ప్లాన్ చేశారు. ఇంచుమించు 16 మంది సైనికులు కాపలాగా ఉన్నారు పేతురికి. హేరోదు రాజు చంపాలని ప్లాన్ వేశాడు. కానీ దేవుడు పేతుర్ని చాలా గొప్పగా బయటికి తీసుకొచ్చాడు. బయటకు తీసుకొస్తున్నప్పుడు అక్కడున్న సైనికులకి ఎవ్వరికి తెలియలేదు. ఈవెన్ పేతురికి కూడా బయటకు వచ్చేంత వరకు కూడా తెలియలేదు. దేవదూత అంత గొప్పగా పేతుర్ని బయటకు తీసుకొచ్చింది. నువ్వు కూడా చాలా సాతాను బంధకాల్లో, అప్పుల్లో, బాధల్లో, వ్యాధుల్లో ఉండిపోయావా? బయటికి రాలేకపోతున్నావా? దేవుడు ఆ సాతాను బంధకాల నుంచి విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను విడిపించబోతున్నాడు. నీ అప్పు నుంచి, నీ బాధ నుంచి, నీ వ్యాధి నుంచి, నీ కష్టం నుంచి నిన్నే బయటికి తీసుకురాబోతున్నాడు. ఆ రోజు పేతురుని ఏ విధంగానైతే బయటికి తీసుకొచ్చాడో నిన్ను కూడా అదే విధంగా తీసుకురాబోతున్నాడు. దేవదూతలను ఉపయోగించి బయటికి తీసుకురాబోతున్నాడు. ఏదో గొప్ప కార్యం చేసి నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు. ఈ ప్రాణ భయం నుంచి నిన్ను దేవుడు విడిపించబోతున్నాడు. ఆ రోజున పేతురుకు తెలియలేదు. బయటకు వస్తున్నప్పుడు నీకు తెలిసినా తెలియకపోయినా దేవుడు నిన్ను గొప్పగా బయటికి తీసుకురాబోతున్నాడు. పేతుర్ని చంపడానికి ప్లాన్ చేసిన ఆ హేరోదు రాజు చనిపోవడం అక్కడ చూసాం. అపోస్తలుల కార్యంలో 12వ అధ్యాయంలో అక్కడ ఉన్న 16 మంది సైనికులు కూడా చనిపోయారు. నీకు వ్యతిరేకంగా ఏ దురాత్మ అయితే, ఏ సాతానైతే, ఏ చీకటి శక్తులైతే వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో అవన్నీ నాశనం అయిపోయే విధంగా దేవుడు చేశాడు, చేయబోతున్నాడు, చేస్తాడు. ఇక నీ జీవితంలో ఏ దురాత్మ, సాతాను, చీకటి శక్తులు, అనారోగ్యము, బాధ, అప్పు, వేదన, శోధన ఏది కూడా నీ జీవితంలో ఉండకుండా దేవుడు దేవదూతల ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. పేతురికి ఏ విధంగా తెలియకుండా బయటకు వచ్చాడో నువ్వు కూడా అలాగే నీకు తెలియకుండా ఆ బంధకాల నుంచి బయటకు వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా, ఒక గొప్ప సాక్ష్యముగా నిలబడే విధంగా, పేతురు కంటే గొప్పగా ప్రపంచానికి దేవుణ్ణి పరిచయం చేయగలిగిన దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నువ్వు ఉండబోతున్నావు. దేవుడు నిన్ను ప్రతి బంధకం నుంచి బయటకు తీసుకురాబోతున్నాడు. ప్రైజ్ లార్డ్.